జగిత్యాలలో నేడు ప్రజా ఆశీర్వాద సభ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించినారు. ఈ సభలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ గులాబీ కండువా వేసుకొని ఉన్నారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవన్ రెడ్డికి గులాబీ కండా కప్పనున్నారు. ఈ సందర్భంగా జగిత్యాలలో మొత్తం గులాబీమయమైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఈ సభ నిర్వహించే స్థలంలో ఉన్నాం. సభ మీద భారీ ప్రజా ఆశీర్వాద సభ ఫ్లెక్స్ ఏర్పాటు చేసేసి దాదాపు అక్కడికి రానున్న వీఐపీలకు 40 చైర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సభ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తయినాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఒక 15,000 చైర్లు వచ్చే జనం కోసం వేశారు. కేసీఆర్ ఏం మాట్లాడతారు, కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారని చెప్పేసి జనం అంతా కూడా ఆతృతగా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారో వినడానికి తండోపతండాలుగా ఈ సభకు వచ్చేందుకు జనం అంతా సంసిద్ధమైనారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గత 15-20 రోజుల నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులే కానీ ఇటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి వీరంతా కూడా సన్నాహక సమావేశాలు ఈ సభకు ఏర్పాటు చేస్తూ జనాన్ని తరలించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నట్లు విజువల్స్ అయితే ఒక దాదాపు 15,000 చైర్లు ఇక్కడ జనం కోసం వేసి ఉంచారు. ఇంకా సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకు మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా జగిత్యాల కలెక్టరేట్ ఎదుట ఉన్న హెలిప్యాడ్లో లాంచ్ కానున్నది. హెలిప్యాడ్ ద్వారా దిగిన అనంతరం రోడ్డు మార్గాన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంకు వెళ్ళి అక్కడ ముఖ్య నాయకులతోని సమావేశం నిర్వహించిన అనంతరం దాదాపు 5-5:30 ప్రాంతంలో ఈ సభ ప్రాంగణకు చేరుకొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడున్నట్లు మనకున్న సమాచారం అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు జగిత్యాలంతా గులాబీమయమైందని చెప్పుకోవచ్చు. జనాలు కూడా వచ్చేందుకు సిద్ధమైనారు. గ్రామాల నుంచి కూడా బస్సులు, ఆటోలు, ఇతరత్ర ఏర్పాట్లను జనాన్ని తరలించేందుకు కూడా నాయకులు ఏర్పాట్లు చేశారు. ఇక సాయంత్రం 3 గంటల నుంచి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలతో సభ ప్రారంభం కానుంది. అప్పటి నుండి తదుపరి వీఐపీలంతా ఇక్కడ రానున్నారు. జీవన్ రెడ్డి కూడా ఈరోజు గులాబీ కండువా కప్పుకొని ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు జగిత్యాలంతా ఈ మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్లో వీడి బీఆర్ఎస్లో చేరడంతో జగిత్యాలంతా రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఇక రేపటి నుండి జగిత్యాల రాజకీయం ఏ విధంగా ఉంటుందో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. జగిత్యాల నుంచి కెమెరామెన్ రవితో హరి, మైత్రి న్యూస్.